వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పోస్ట్ కార్డ్స్ బై వాణి. సో ఈరోజు ఈ వీడియో వచ్చేసి అపార్ట్మెంట్ ఇంటీరియర్స్ వీడియో అనమాట. ఇది మొత్తం కంప్లీట్ అవ్వలేదు, ఇంకా నడుస్తుంది పని. ఇది డూప్లెక్స్ విల్లా అపార్ట్మెంట్లో 18th ఫ్లోర్లో ఉంది. అయితే మనకి జనరల్గా అపార్ట్మెంట్స్ అంటే పక్కన అపార్ట్మెంట్స్ ఉంటాయి, కానీ కేరళలో ఇంకా అపార్ట్మెంట్ కల్చర్ రాలేదు కాబట్టి చుట్టూ అంతా గ్రీనరీ తోటి చాలా మంచి లొకేషన్లో ఉందన్నమాట ఈ అపార్ట్మెంట్. అయితే నేను అంతా అయిపోయాక వీడియోస్ చూపించడం కన్నా మేము ముందు నుంచి వర్క్ ఎలా చేస్తాము, తర్వాత కంప్లీషన్ వీడియో బిఫోర్ అండ్ ఆఫ్టర్ కోసం ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. సో ఈ అపార్ట్మెంట్ ఇంటీరియర్ ఎలా ఉంది, ఇప్పుడు వరకు అయితే ఎలక్ట్రికల్ వర్క్స్, ప్లంబింగ్ వర్క్స్, బాత్రూమ్ ఫిక్చర్స్ ఇవన్నీ అయితే కంప్లీట్ చేసాము, టైలింగ్ వర్క్ ఇదంతా. ఇంకా లాస్ట్ స్టేజ్ అంతా కిచెన్ అంతా పని నడుస్తుంది. సో మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఎలా ఉంటుందో. ఇది మెయిన్ ఎంట్రీ. అయితే ఈ ఏరియాలో మేము ఏం ప్లాన్ చేస్తున్నామంటే షూ ర్యాక్ ఇంకా సీటింగ్ ఏరియా అనమాట. సో ఇక్కడ అబ్యూడెంట్ వాళ్ళకి చాలా షూస్ ఇంకా చెప్పులకి స్పేస్ కావాలని చెప్పేసి అన్నారు. సో ఇదంతా వార్డ్రోబ్ ఏరియా వస్తుంది. సో ఇలా ఎంటర్ అవ్వగానే మనం లివింగ్ రూమ్లోకి వస్తాం. ఇదంతా లివింగ్ రూమ్ విత్ ఓపెన్ బాల్కనీ, మనకి వ్యూ కనిపిస్తుంది. బాల్కనీ వ్యూలో మనకి ఫుల్ అంతా కోకోనట్ ట్రీస్ ఇదంతా ఉంటాయి. లివింగ్ రూమ్లో మేము మొత్తం సోఫా ఇస్తున్నాము. ఇక్కడ ఒక సోఫా సెట్, వ్యూ మొత్తం అవుట్ సైడ్ బయటకి చూస్తామన్నమాట. ఇది జనరల్గా ఎవరైనా గెస్ట్స్ వచ్చినప్పుడు అప్పటి వరకే ఈ స్పేస్ యూస్ చేస్తారు. వాళ్ళకి మళ్ళీ మనం కిందకి వెళ్తే వాళ్ళకి ఫ్యామిలీ రూమ్, టీవీ రూమ్ సెపరేట్గా ఉంది. అయితే ఇక్కడికి వస్తే లివింగ్ రూమ్ నుంచి మనం కిచెన్లోకి వెళ్తాము. సో కిచెన్ వర్క్ నడుస్తుందని చెప్పాను కదా, కిచెన్ ప్రస్తుతానికైతే నడుస్తుంది. డ్రై కిచెన్, వెట్ కిచెన్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా వాడాము. సో కిచెన్ ఇక్కడ ఇదంతా అవుట్ సైడ్ వ్యూ చూడండి మీరు, ఎంత అన్ని కొబ్బరి చెట్లే చుట్టూ మీరు చూస్తే ఫుల్ వ్యూ అంతా. ఇది ఇలా ఓపెనబుల్ విండోస్ కూడా మనకి వచ్చాయి, ఒకటే విండో. అయితే ఇక్కడ మళ్ళీ వర్కింగ్ ఏరియా వస్తుంది మనకి, సింక్, వాష్ ఏరియా ఇదంతా. అండ్ ఇది వచ్చేసి వాళ్ళకి సర్వెంట్కి సెపరేట్గా ఒక వాష్రూమ్ కావాలని చెప్పేసి అన్నారు. సో దానికోసం అని చెప్పి ఈ వాష్రూమ్ ఇక్కడ ఓపెన్ చేసాం మేము. ఇప్పుడు అక్కడ మనం కిచెన్ నుంచి మిమ్మల్ని డైనింగ్ రూమ్కి తీసుకెళ్తున్నాను. ప్రస్తుతం డైనింగ్ ఏరియాలో అంతా చాలా డంప్ చేసి ఉంది, ఎందుకంటే ఫ్రిడ్జ్ ఇంకా ఈ వాషింగ్ మెషిన్, డిష్ వాషర్స్ ఇవన్నీ ఇక్కడ పెట్టాము. సో బేసిక్గా ఇదంతా మంచి డైనింగ్ ఏరియా అవుతుంది, ఒక మంచి లగ్జరియస్ డైనింగ్ టేబుల్. మీరు పైన చూస్తూ ఉంటే మేము ఆల్రెడీ ఎలక్ట్రికల్ వర్క్స్ అయితే కంప్లీట్ అయి ఉన్నాయి. సో మంచి లైట్ ఫిక్చర్స్ ఇవంతా వస్తుంది. మనకి డైనింగ్ నుంచి బయటికి యాక్చువల్గా బాల్కనీ ఉంది, ఒక చిన్న బాల్కనీ వస్తుంది. ఇదైతే చూస్తే ఇది వాష్రూమ్ అన్నమాట, సారీ వాష్రూమ్ కాదు, వాష్ ఏరియా, హ్యాండ్ వాష్. డైనింగ్ నుంచి ఇక్కడ వచ్చి హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు. ప్లస్ వ్యూ చూడండి ఇక్కడ నుంచి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, మొత్తం క్యాలికట్ సిటీ అంతా మనకి కనిపిస్తుంది అన్నమాట వ్యూ. మనకి ప్రతి రూమ్కి మోస్ట్ ప్రాబ్లీ వాళ్ళు బాల్కనీస్ ఇవ్వడానికి ట్రై చేశారు. సో ఇక్కడ నుంచి నేను మళ్ళీ నెక్స్ట్ ప్లేస్కి తీసుకెళ్తున్నాను, రండి. సారీ, కొంచెం సైట్ నడుస్తుంది కాబట్టి పని ఇలా అంతా పెట్టేసి ఉన్నాయి సామాను. సో ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తున్నాం. డూప్లెక్స్ అని చెప్పాను కదా, స్టెప్స్ తీసుకొని కిందకి వెళ్తాము. సో ఇక్కడికి రాగానే ఇది మెయిన్ వాళ్ళకి ఫ్యామిలీ రూమ్, వాళ్ళు సెపరేట్గా వాళ్ళు పర్సనల్ స్పేస్ అనమాట. సో ఇక్కడ కూడా ఒక మంచి సోఫా సెట్ వస్తుంది. ఈ బాల్కనీ చూస్తే మొత్తం పార్టీ డెక్ లాగా ఓపెన్ బాల్కనీ. ఇక్కడ మేము ఫ్రెండ్స్ డోర్ ప్లాన్ చేస్తున్నాం, అంటే ఓపెన్ చేసుకుని వాళ్ళు బయట వ్యూ ఇక్కడ కావాలంటే ఇక్కడ కూర్చోవచ్చు. అండ్ పైన కూడా ఆల్రెడీ కవర్డ్ ఉంది కాబట్టి వర్షం వచ్చినా కూడా మనకి ఏం అవ్వదన్నమాట. సో ఇక్కడ కూడా వ్యూ చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది వ్యూ. సిటీ అంతా మనకి కనిపిస్తుంది అన్నమాట. సో ఇప్పుడు మనం ఈ ఫ్యామిలీ లివింగ్ నుంచి బెడ్రూమ్స్లోకి తీసుకెళ్తాను. బెడ్రూమ్స్ ఇక్కడ ఎలా ఉన్నాయి ఏంటి చూపించడానికి. సో ఇది వచ్చేసి ఒక మాస్టర్ బెడ్రూమ్.
అండ్ వెంటిలేషన్ కూడా ఈ రూమ్స్కి చాలా బాగుంటుంది. డైరెక్ట్ లైట్ మనం కావాలంటే ఎంత మీకు ఇంటీరియర్స్లో వస్తుంది కాబట్టి కర్టెన్స్ ఇవన్నీ వచ్చాక మనం కవర్ చేసుకోవచ్చు. లైట్ కూడా అబ్యూడెంట్ లైట్ మనకి లోపలికి వస్తుంది. సో ఇక్కడ అంతా బెడ్ ఇవన్నీ ఆల్మోస్ట్ అంతా సైట్లోకి రావడానికి ఇంకో 1 వీక్ పడుతుంది. సో అది వచ్చాక మళ్ళీ వీడియో తీస్తాను. ఈ ఏసీ అంతా ఆల్రెడీ మేము కంప్లీట్ చేసి వర్క్ చేసి ఫాల్ సీలింగ్ కూడా అయిపోయింది అన్ని రూమ్స్కి వర్క్. ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ అన్నమాట. ఇది కూడా చిల్డ్రన్ బెడ్రూమే. ఇది చిన్నది కంపేర్ టు దట్ వన్. ఇది కొంచెం చిన్న సైజు. దీనికి కూడా మనకి అవుట్ సైడ్ ఎక్స్టీరియర్ వ్యూ అయితే మనకి ఇచ్చారు. ఇది అటాచ్డ్ వాష్రూమ్. వాష్రూమ్ ప్రస్తుతం మేము అన్నీ కంప్లీట్ చేసాం కాబట్టి లాక్ చేసాము. సో ఇప్పుడు వాష్రూమ్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఇది వచ్చేసి థర్డ్ బెడ్రూమ్. ఇది కూడా పని ఆల్మోస్ట్ అయిపోయింది. సో మేము దాన్ని క్లోజ్ చేసి ఉంచాము. అండ్ ఇది స్టేర్ కింద ఏరియా మేమంతా టోటల్ యూటిలైజేషన్ చేసుకుందాం అనుకుంటున్నాం. సో ఈ ఏరియా అంతా స్టోరేజ్, వాళ్ళు ఎక్కువ ఫారెన్ కంట్రీస్కి వెళ్తూ ఉంటారు. సో వాళ్ళకి ట్రాలీస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇదంతా స్టోరేజ్ ఏరియాకి ఇచ్చేస్తాము. అయితే నేను పైన ఇంకొక బెడ్రూమ్ మిస్ చేశాను. అక్కడికి మిమ్మల్ని ఒకసారి తీసుకెళ్తాను. సో ఎంట్రీలో రాగానే ఇటు సైడ్కి ఒక బెడ్రూమ్ అయితే మనకు ఉంది. ఇది గెస్ట్ బెడ్రూమ్ కింద ఇస్తాము. సో ఇది చాలా కొంచెం కంపారిటివ్లీ చిన్న రూమ్ అనమాట ఉన్నట్లో అన్నిటిలో. దీనికి కూడా అటాచ్ టాయిలెట్ వచ్చింది. ప్లస్ బయట వ్యూ కూడా అంతా మనకి కనిపిస్తుంది. దీనికి కూడా ఫాల్ సీలింగ్ వర్క్ అంతా కంప్లీట్ చేసాము. పైన చూస్తే లైట్ ఫిక్చర్స్ ఇవన్నీ వచ్చాక ఈ రూమ్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్. సో ఈ క్లయింట్కి అన్నీ చాలా డార్క్ ఫినిషెస్ కావాలి, లగ్జరీగా మార్బుల్ లుక్ అవంతా కావాలని చెప్పారు. సో ఇదంతా మేము చాలా కస్టమైజ్ చేయించి చేస్తున్నాము. సో ఈ పని అయ్యాక మొత్తం ఒక వీడియో పెడతాను. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. మీకు కూడా ఇలాంటి అపార్ట్మెంట్ ఇంటీరియర్స్ వర్క్స్ ఏమైనా ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. నేను కింద అయితే కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను. మేము అపార్ట్మెంట్స్, డూప్లెక్స్ అపార్ట్మెంట్లో కూడా చాలా స్టైల్స్ చేసి ఉన్నాము. సో అవన్నీ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. And please don't forget to like, share and subscribe to my channel. Thank you so much for watching. Keep supporting me. Thank you.